అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ప్రీ లాంచ్లో డబ్బులు పెట్టి నష్టపోవడం జరుగుతుంది. సో అసలుకి ఎందుకు జరుగుతుంది, ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అసలు ఫస్ట్ బిల్డర్స్ ఏమో డబ్బులు తీసుకుంటున్నారు కానీ కట్టి ఇవ్వట్లేదు, లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారు కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అసలుకి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? దీని గురించి మీకు ఇంకొన్ని డీటెయిల్స్ నేను ఈరోజు మన రియల్ భూమి ప్రేక్షకులకి ఇవ్వాలనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే, ఒక పర్సన్ ఏదైతే చెప్తాడో ఆ పర్సన్ని నమ్మి మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఇలానే జరుగుతుంటుందన్నమాట. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పర్సన్తో కాదు, మనిషితో కాదు, మనిషి అతను ఏం చెప్పాడు అనేది మనకి అవసరం లేదు. మనం నమ్మాల్సింది ఏంటంటే లీగాలిటీ ఎలా ఉంది, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అసలుకి పేపర్ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, దీనికి అసలు లీగల్గా ఓనర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం ముందు చెక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం ముందు కనుక మనం చెక్ చేసుకుంటే మనకి ఈ మోసాలకి తావు ఉండదు అనమాట. అది ఒకటి. రెండోది ఈ ఎక్కువ మంది మోసపోవడానికి ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక గ్రీడీ అనమాట. అంటే కొంచెం ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రిస్క్ ఎక్కడ అయితే ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి రిటర్న్స్ వస్తాయి అనేది మనకి ఇంతకుముందు ఉన్న నానుడి. సో దాని ప్రకారం ఏం చేస్తారంటే, అమ్మో పర్వాలేదు, ఏమైంది ఈరోజు ప్రీ లాంచ్లో ఏమైంది, ఇప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు 4,000 రూపాయలు లేకపోతే 5,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ నాకు ఇప్పుడు వస్తుంది, ఇది వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి నాకు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికల్లా నేను డెఫినెట్గా 10,000కి అమ్ముకోవచ్చు, అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనే నాకు డబల్ అవుతుంది నేను పెట్టిన పెట్టుబడి అనే దాని మీద ఎక్కువ మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఏంటి, ఆ బిల్డర్ ఎవరు, అసలుకి నిజంగానే ఇవన్నీ ఏంటిది అన్నీ చెక్ చేసుకోకుండా వెంటనే పెట్టుబడి పెట్టేసేస్తారన్నమాట. సో అసలు యాక్చువల్గా ఈ ప్రీ లాంచ్కి అయితే మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను వద్దనే చెప్తాను. అన్లెస్ అండ్ అంటిల్ ఇతను ఒక ఎలైట్ బిల్డర్, ఒక ప్రీమియం బిల్డర్ అయితేనే తప్పితే వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. అసలు ప్రీ లాంచ్ కాన్సెప్టే అసలు వద్దు, లేనే లేదు. ఎందుకంటే రెరా వచ్చిన తర్వాత కూడా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఒక ల్యాండ్ కొనాలి అన్నా, అమ్మాలి అనుకున్నా, ఇల్లు కొనాలి అనుకున్నా, అమ్మాలనుకున్నా, ఫ్లాట్ కొనాలి అనుకున్నా, వాళ్ళు కంపల్సరీగా ఈ రెరా సర్టిఫికేట్ ఉన్న తర్వాతనే, రెరా సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు మార్కెటింగ్ చేయాలి. లేకపోతే అంతకుముందు వాళ్ళు అసలుకి ఈ సేల్స్ అనేది స్టార్టే చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ రెరా సర్టిఫికేట్ తీసుకునే లోపు దానికంటే ముందు హెచ్ఎండిఏనో డిటిసిపినో అప్రూవల్స్ తీసుకుంటారు. ఈ అప్రూవల్స్ తీసుకున్న తర్వాత రెరాకి వెళ్తారు. రెరాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకొకసారి వెరిఫికేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా మనము పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మనం ఒక 1 కోటి రూపాయలు పెట్టామనుకోండి, దీంట్లోంచి మ్యాక్సిమం అమౌంట్ ఒక 70% ఎస్క్రో అకౌంట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సిందే అనమాట. సో అంటే ఏంటంటే ఆ 70% అమౌంట్ కూడా ఎట్లా తీసుకోవాలి అంటే ఓన్లీ ఈ 30% మాత్రమే వీళ్ళ పర్సనల్గా వాడుకోవచ్చు అనమాట. అంటే వేరే ఏదైనా ఖర్చులకి ఏమన్నా వాడుకోవచ్చు. వీళ్ళు ఎట్లయితే అంటే స్లాబ్లు వేస్తున్నారో లేకపోతే డెవలప్మెంట్స్ ఎట్లయితే చేస్తున్నారో దాని ప్రకారం చిన్నగా వాళ్ళు ఆ ఎస్క్రో అకౌంట్ నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవాల్సే ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రీ లాంచ్లో అయితే కనుక మనం ఏదైనా ఒక 1 కోటి రూపాయలు, ఒక 2,000 ఎస్ఎఫ్టీ నేను తీసుకుంటున్నాను, 5,000 రూపీస్ వాళ్ళు ప్రీ లాంచ్లో అనౌన్స్ చేశారనుకోండి, 1 కోటి రూపాయలు నేను ఇవ్వగానే 1 కోటి రూపాయలు మనం ఆల్మోస్ట్ లేదంటే మ్యాక్సిమం వాళ్ళు కూడా క్యాష్ యాక్సెప్ట్ చేస్తారు, మనం కూడా క్యాషే ఇస్తాం. ఈ క్యాష్ ఏంటంటే వాళ్ళ ఇష్టం, ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు అన్నమాట. కానీ ఈ రెరా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, రెరా సర్టిఫికేట్ తీసుకున్నాడు అతను, ఆ బిల్డరు డెవలపర్ తీసుకున్నాడు అంటే, అది తీసుకున్న తర్వాత డెఫినెట్గా 100% తనకి ఏదైతే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఎస్క్రో అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దాంట్లోనే ఈ మనీ తీసుకెళ్ళి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇతను డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నాడో ఆ విధంగానే రెరా అధికారులు కూడా వచ్చి ఒకసారి చూసి సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే కొంచెంగా తను డబ్బులు రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది ఆ బ్యాంక్ నుంచి, ఈ డెవలప్మెంట్స్ చూపించిన తర్వాతనే. సో అంత లీగాలిటీ ఉంటుంది. కాబట్టి నా సజెషన్ కూడా ఏంటంటే, మీకు ఆ బిల్డర్కి కానీ, ఆ డెవలపర్కి కానీ, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి రెరా వచ్చిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి నా యొక్క మెయిన్ కన్సర్న్ అనమాట. అది చేస్తేనే మీరు మన డబ్బులు ఏమైతే ఉన్నాయో అవి సేఫ్టీగా ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే చాలామంది బిల్డర్స్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా కొన్ని వందల మంది బిల్డర్స్ ఉంటారు. కానీ ఓన్లీ దాంట్లో ఏంటంటే ఓన్లీ ఒక 10%, ఒక 10 మంది మాత్రమే కొంచెం వాళ్ళ చెప్పిన ప్రకారం
కట్టించి ఇవ్వటం కానీ, ఏదైనా తర్వాత ఏమైనా ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేయడం కానీ, లేకపోతే లీగల్గా కూడా 100% చూసుకోవడం కానీ, రెరా తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ మిగతా 90% పీపుల్ ఏంటంటే 90% బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ పెట్టుబడి వీళ్ళు పెట్టకుండా, అంటే ప్రజల మీద వచ్చిన డబ్బులతోనే పెట్టుబడి తీసుకుంటా దాని మీదనే వాళ్ళు బిజినెస్ చేస్తా పొరపాటున అక్కడెక్కడైనా కానీ ఏదైనా లీగాలిటీ ప్రాబ్లం వచ్చిందో, లేకపోతే ఇంకేదన్నా ఇష్యూ వచ్చింది, అక్కడ ఎవరైనా వచ్చి ఈ ల్యాండ్ మీది కాదునో, లేకపోతే డెవలప్మెంట్స్ సరిగ్గా చేయలేకపోతే అప్పుడేమవుతున్నారు, ఆ బిల్డరు తనకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేడు. దానివల్ల ఏమవుతుంది, ఆ ఎఫెక్ట్ కాస్త ఈ ఇన్వెస్టర్స్ మీద పడిపోతుంది అనమాట. చాలామంది మీరు రీసెంట్గా ఒక ఈ 4-5 నెలల నుంచి చూస్తే దాదాపు ఒక 6-7 బిల్డర్స్ డెవలపర్స్ చేతులు ఎత్తేసారనమాట. నా దగ్గర డబ్బులు లేవు, నేనేం చేయలేను. మరి ఆల్రెడీ ముందే కొన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. సో ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఇవి రెండే మెయిన్ ప్రాబ్లమ్స్. సో అందుకని చెప్పేసి మీరు ఎక్కడైనా కానీ ఏమైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు మొదటిగా ఆలోచించాల్సింది, మీరు ఆ పర్సన్ వచ్చి చెప్పింది మీరేమి నమ్మకండి. రైట్, ఈరోజు మీరు కొనండి, ఈరోజు 4,000 ఉంది, మీకు ఒక 3 సంవత్సరాల్లో అతను కన్స్ట్రక్షన్ చేసి మీరు రెడీ టు ఆక్యుపైకి వెళ్ళేటప్పటికి మీకు 10,000 అయిపోతుంది, ఈరోజు మీకు చాలా తక్కువ రేట్లో వస్తుంది, మీకేమవుతుంది ప్రాబ్లం, నేనున్నాను కదా అని చెప్పినా కానీ మీరు ఏమి నమ్మకండి. అతను నిజంగానే ఆ లీగల్ డాక్యుమెంట్స్ మీరు ఒకసారి తీసుకొని వెరిఫై చేసుకోండి. దాని తర్వాత నిజంగానే అప్రూవల్స్ తీసుకున్నాడా లేదో చూడండి. దాని తర్వాత రెరా వచ్చిందా లేదా చూడండి. దాని తర్వాత ఆ బిల్డర్ దగ్గర నిజంగానే ఇన్వెస్టర్స్ ఒక ఫ్లాట్ కూడా కొనకపోయినా, ఒక ప్లాట్ కూడా కొనకపోయినా కానీ తను ఆ అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆ ప్రాజెక్ట్ కానీ డెవలప్ చేసి ఇవ్వగలడా, తన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. ఆ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీలో ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నా, లేకపోతే లేదు ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడ చేస్తే ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను ఇప్పుడు చెప్పబోయే నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. దయచేసి కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత నేనే మీకు కాల్ చేసి మీ దగ్గర నుంచి నేను డీటెయిల్స్ తీసుకుంటాను. నా ఫోన్ నెంబరు 9568259999. థ్యాంక్ యూ.